థ్యాంక్ యూ. మాటి మాటికి థ్యాంక్స్ చెప్పకు, అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటాను. అయితే అంతా ఓకే కదా? ఒక గిన్నె తీసుకొని నీళ్లు పట్టుకొని అన్నం వండే. అంతకంటే ముందు గృహప్రవేశం చేసినందుకు టీ పెట్టివనా? టీ నేను తర్వాత తాగుతాలే. ఒకవేళ ఈ పోరాటం ఒక్క రోజులో అయిపోవచ్చు. అలా గెలిస్తే ఆ క్రెడిట్స్ అంతా నీదే. నువ్వు చూపించిన ధైర్యానికి నేను తోడుగా ఉన్నానంతే. నీకు సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు. సరే బయలుదేరుతాను. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే. పాపకి ఇవ్వాల్సిన పాలు ఆ కవర్లో ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే చెప్పు, కొనుక్కొస్తాను. నేను ఇక్కడ హాయిగా ఉండడానికి రాలేదుగా, ఏ లోటు వచ్చినా అడ్జస్ట్ చేసుకుంటానులే. అన్నట్టు గాలికి స్టవ్ ఆరిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక పాత చీర ఉంటే ఇక్కడ కట్టేయచ్చు. భలే ప్లాన్ చేస్తున్నావు. నా విషయంలో తప్ప. సరే నేను వెళ్ళొస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు దివ్య? పోలీసులకి. నువ్వు తొందరపడి ఎలాంటి పని చేయకు. పోలీసులు వస్తే అందరికీ ఈ విషయం తెలుస్తుంది. తాను మనల్ని అవమానించాలని వచ్చింది. పోలీసులు వచ్చి పట్టుకువెళ్ళనివ్వండి. ఇది పోలీసులు తీర్చాల్సిన సమస్య కాదు. బాలు చేసే ఈ నీచమైన పనికి మీరు కూడా తోడుగా ఉన్నారా? చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా ఈ సమస్య ముగించాలి. మనం ఎవరు చెప్పినా బాలా వినిపించుకోదు. అందుకే చెప్తున్నాను, మన పోలీసుల్ని పిలుద్దాము అని. పోలీసులు మిలిటరీ వద్దు. నువ్వు హరిని పిలు. సౌదీలో ఉన్న హరి దీనికి అసలు ఏం తీర్పు చెప్తారు? నువ్వు వాడికి ఫోన్ చేసి బాలా ఇక్కడ ఉండడానికి వచ్చిందని చెప్పు. వాడితో ఈ విషయం చెప్పాలా? అయితే నువ్వే వెళ్లి బాలాతో చెప్పు. దివ్య, నువ్వు హరికి కాల్ చేసి బాలాకివ్వు. హరి ఫోన్లో తనతో మాట్లాడతాడు. హరి చెప్తే తను వింటుంది. ఇందులో ఆలోచించడానికే ఉంది. త్వరగా వాడికి ఫోన్ చేయి. ఇదిగో హరి ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలట. ఇదిగో మాట్లాడు, తాను లైన్లో ఉన్నాడు. హలో అన్నయ్య. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బాలా? నేను కొత్తగా ఈ ఇంటికి వచ్చానులే. నీతో ఎలా చెప్పాలా అనుకుంటూ ఉన్నాను. మంచి పని ఫోన్ చేశావు. అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ వేణుగోపాల్ గారు జైల్లో ఉన్నాడు. ఆ మాత్రం దానికి ఆ ఇంట్లో నుంచి ఎందుకు రావాలి? నువ్వు దయచేసి తిరిగి వెళ్ళిపోతావా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పమంటావన్నయ్య? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమంటావు? నాకు ఉండడానికి ఒక రూమ్ కావాలి. ఏం చేయాలో నువ్వే ఆలోచించు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను. బలా, మీరు కాంప్రమైజ్ కోసం ఎవరిని పిలిచినా నా జవాబు ఇదే.
హరి చెప్పినా కూడా వినలేదు. మీకేంటి మావయ్య బాలంటే భయమా? నేనెందుకు భయపడాలి? తానిక్కడ ఉండకూడదని ముందుగా నిర్ణయం తీసుకున్నది నేనే. మావయ్య మీకు అసలు అర్థమవుతుందా లేదా బాల ఏం చేస్తుందని? తను మనల్ని అవమానిస్తోంది. మీరసలే మాట్లాడరాతయ్యా? నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తే ఏమనుకుంటారు? మనమంతా అవమానంతో బయట తలెత్తుకోలేము. అలా అవమానంగా ఉంటే మీరు అసలు బయటికి వెళ్ళొద్దు. మీరేంటి మావయ్య బాల చేసేదే న్యాయం అంటున్నారా? తను చేసింది తప్పని తెలుసు, అలాగని తనని మెడపట్టుకు బయటకు గెంటేగలమా? తాను కోపంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే మీరే దీనికి ఏం చేయాలో చెప్పండి. తాను ఫోన్ కట్ చేసింది. హరి మళ్ళీ చేస్తాడేమో చూద్దాం. వాడేం చెప్తాడో అది చేద్దాం. ఏం చెప్పినా హరి అంటారు. మీరు సొంతంగా ఒక నిర్ణయం తీసుకోలేరా మావయ్య? ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు తీసుకునేది హరియే. ఇది కూడా వాడు చెప్పినట్టే జరగనిద్దాం. ఇన్ని సమస్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నా హరికి బాలాకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంటుంది. ఓ కన్నయ్య, ఆయనకి తగ్గ చెల్లెలు. చూడండి, హరి మాటలు వింటూ ఉంటే మనం అనుకున్నది ఏది జరగదు. ఈ సమస్యకి అతి త్వరలో ఒక నిర్ణయం మీరే తీసుకోవాలి. లేదంటే నేనే ముందుకొచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కుటుంబం పెద్దగా మీరుండగా నన్ను ఆ స్థితికి తోయకండి మావయ్య.
జరిగిందని చూపించడానికేనా నన్ను ఇక్కడికి పిలిపించింది? తను ఇక్కడుందని తెలిస్తే నువ్వు రావని తెలుసు, అందుకని ఆ విషయం నీతో చెప్పకుండా పిలిచాను. ఇప్పుడేం చేయమంటావు? అజయ్ హైదరాబాద్లో ఉన్నాడు. బాల విషయం తనతో చెప్తే మండిపడతాడని ఆ విషయం తనతో చెప్పలేదు. అయినా నువ్వెందుకమ్మా చెప్పడం? చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలిపించి దాన్ని గేట్ నుండి బయటికి లాగి తాళం వేసేయాలి. అప్పుడు కూడా అవమానం మనకే కదే. ఓ, ఇప్పుడు అవమానం కాదా? ఆహా, మీరిక్కడే ఉన్నారా? మీరిక్కడే ఉండేనా బాల వ్యవహారం అంతా చూస్తూ ఊరుకున్నారు? ఎంతైనా కన్న కూతురు కదా, కొట్టి తెరవేయగలవా? ఇలాంటి పనులు చేసే వాళ్ళని కొట్టి తెరవేయటం కాదు, కాళ్ళు చేతులు ఇరగొట్టి పడేయాలి. నువ్వు అలా చెప్తావు. అన్నీ జరిగిన తర్వాత తను ఏదైనా కంప్లైంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళితే ఈ వయసులో నేను జైల్లో కూర్చోవాలంటావా? ఇలా భయపడుతూ ఉంటే మనం ఏమీ చేయలేం. మీరిద్దరూ వెంటనే వెళ్లి ఆ గ్యాస్ స్టవ్ సిలిండర్ ని బయటికి విసిరేయండి. ఆ కట్టిన ఉయ్యాలని తీసి కాల్చేయండి. అలాగే చేయాలి దాన్ని. ఇప్పుడు ఎలాంటి గొడవ చేయొద్దు. ఇక్కడ హరి లేనందువల్ల నువ్వు మనోజ్ మాత్రమే మాకు సాయం చేయాలి. ఇలా చూడండి, అనవసరంగా మనోజ్ బావుని ఇందులోకి మీరు లాక్కండి. ఇప్పుడే మా సంసారం కాస్త సవ్యంగా సాగుతోంది. మళ్ళీ బాలా విషయంలో జోక్యం చేసుకుని దాన్ని చెడగొట్టుకోను నేను. చాలా మంది గేట్ బయట నుంచి చూస్తూ వెళ్తున్నారు. అవమానం అనిపించి నేను బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. బాలని మీరు అక్కడే ఉంచాలనా మీ ఉద్దేశం? ఈ విషయంలో ఏం చేయాలో నాకు అసలు ఏమీ తోచడం లేదు. అందుకే నీతో మాట్లాడడానికే నేను ఇక్కడికి రమ్మన్నాను. దాన్ని ఆ ఇంట్లో నుంచి ముందు బయటికి గెంటేయండి. బయటికి గెంటేస్తే అనవసరంగా వీధిలో రచ్చ అవుతుంది. దివ్య లేదా? తన రూమ్ లో ఉంది. తనేమంటోంది? నువ్వు చెప్పినట్టే అంటోంది. దివ్య, మీరు పోరాటం చేయడం కోసమే వచ్చారా వదినా? లేదు, ఆవిడ రాగానే మీరు వచ్చారే, అందుకు అడిగాను. నువ్వు ఊరికే నన్ను వేలెత్తి చూపించుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు వెంటనే బయలుదేరా అని అమ్మ కాల్ చేస్తేనే నేను పాపను స్కూల్లో వదిలేసి వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఈ ఏడుపులు పడబొబ్బులు. నువ్వు ఇక్కడ లేవా ఏంటి? అది ఆ ఇంట్లో ఉండటానికి వచ్చిందని తెలిసిన వెంటనే దాన్ని లాగే రెండివ్వాల్సింది. నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు వదినా. ఇప్పుడు బాల చాలా ధైర్యంగానే ఉందని అందరూ అంటున్నారు. ఇప్పుడు నేను తనతో కోపంగా మాట్లాడినా తన్ని తరివేసినా తర్వాత నా మీదే నింద పడుతుంది. హరి కాల్ చేయలేదా? హరికి ఈ విషయాలన్నీ తెలియవా? కొంతవరకు అన్ని విషయాలు ఆయనకి తెలుసులే. ఇప్పుడు మా ఇంట్లోంచి ఎవరైనా నన్ను చూడ్డానికి వస్తే అసలు ఏమనుకుంటారు? వాళ్ళ ముందు అవమానపడేది కూడా హరే కదా. ఈ కుటుంబం గొప్పతనం కూడా అరుచుతో అయిపోతుంది. అది గనక ఇక్కడే ఉందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చి ఉండడమే తన ముఖ్య ఉద్దేశం. వేణు పాతింట్లోకొచ్చి ఏమేమి చేశాడో మీకు బాగా తెలుసు కదా. అలాంటి దారుణమైన పరిస్థితి ఈ ఇంట్లో ఏర్పడడానికి నేను వదలను. ఊరికే మాట్లాడటం కాదు, ముందు తరిమేయాలి. మీరందరూ కలిసి దీనికి నిర్ణయం తీసుకోండి, లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు వెళ్ళి బాలుతో ఒకసారి మాట్లాడండి వదినా. నేను వెళ్ళి మాట్లాడితే గొడవే వస్తుంది. మావయ్య అత్తయ్య వెళ్ళి తనతో మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. ఈ విషయం అందరికీ తెలియడానికి ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి దాన్ని తరివేయాలి. ఏం అవసరం వచ్చి ఇక్కడికి వచ్చి సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు సిగ్గే లేదా? కొంచెమైనా మర్యాద గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనది. నువ్వు మన తండ్రి జయచంద్రన్ గారి కూతురివేనా? అది నాకెలా తెలుసు? నీకలా అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి నాన్ననే అడగకపోయావా? ఏమే, ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టిందల్లాగా ప్రవర్తిస్తున్నావు. కాదని నీకు అర్థమవుతోంది కదక్క. నన్ను పెళ్లి చేసి పంపించిన ఇంట్లోంచి పంపించేశారు. అక్కడ నాకెటువంటి హక్కు లేదంటున్నారు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళి పోరాటం చెయ్యి. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన చోట తనక్కడ సురక్షితంగా ఉందా, సంతోషంగా ఉన్నానా అని చూసుకోవాల్సింది అమ్మా నాన్నలు సోదరులే కదా. వాళ్ళెవరైనా నన్నొచ్చి చూసారా?
నా గురించి అడగడానికి ఎవరూ లేరని తెలిసినందువల్లే వాళ్ళని బయటికి పంపారు. ఇప్పుడు నాకంటూ ఉన్నది మా అమ్మా నాన్నలు ఉంటున్న ఇల్లే కదక్కా. ఇది హరి తీసుకున్న అద్దిల్లు. ఇక్కడ నీకేం హక్కుందనే ఇక్కడికొచ్చి కూర్చున్నావు? నాకే హక్కు అక్కర్లేదు. భయపడకుండా ఉండడానికి కాస్త చోటే కదా అడుగుతున్నాను. మేము జీవించాలి కదక్కా. అసలు ఎందుకు బ్రతకాలంట? కన్న తల్లిదండ్రుల పరువు తీసి ఏం సాధించడానికి బ్రతకాలి చెప్పు. కొంచెమైనా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఇలా చేస్తావా? నువ్వు చెప్పే ప్రేమ నేను చూపించాను, దొరకలేదు. వద్దు, కాస్త దయ అది చూపించొచ్చుగా. నీ ఈ ప్రవర్తన వల్లే ఎవరూ నిన్ను దగ్గరకు కూడా చేరనివ్వటం లేదు. భర్తకి అత్తగారింట్లో ఉన్న వాళ్ళకి మర్యాద నేర్పించడానికి వెళ్ళిందానివే కదా. తాళి కట్టిన వాడిని తీసుకెళ్లి జైలుకి పంపించావు. ఇక ఏ అడ్డు లేదు నీకు. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అడగటానికి ఎవరైనా ఉంటేనేగా ఇక స్వతంత్రంగా ఉండొచ్చు. నీ స్వాతంత్రానికి అడ్డుగా ఉన్నది నీ భర్త. ఆ స్వతంత్రం కోసమేనా నువ్వు కొద్ది రోజుల ముందు డివోర్స్ కావాలన్నావు? ఎటువంటి స్వార్థం లేకుండా అందర్నీ ఎంతగానో అభిమానించే మనోజ్ బావని నీ జీవితం నుంచి నెట్టేయాలని నిర్ణయించుకున్న నువ్వు నన్నేమన్నా అనొచ్చు. సొంత చెల్లెలకి భర్తకి అక్రమ సంబంధం అంటగట్టి అవమానించిన నీకు నా గురించి మాట్లాడడానికి ఏం హక్కు ఉంది? ఏ విషయమైనా నీకేం దొరుకుతుందా అని స్వార్థంగా ఆలోచించే నువ్వు కుటుంబం గురించి ఎలా మాట్లాడుతున్నావు? అడ్వైసులు ఇవ్వక్క ఎవరైనా దారి తప్పినప్పుడు, అంతేగాని జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న నాకు అడ్వైసులు ఇవ్వొద్దు. నేనేం అడ్వైస్ ఇవ్వడానికి రాలేదు. నలుగురు ముందు ఇలా పుట్టింటి వాళ్ళ పరువు తీసే ఈ పద్ధతి కాస్త మారుకుంటే మంచిదని చెప్తున్నాను. ఇందుకు జవాబు నేను మా నాన్నకి అన్నయ్యకి చెప్పాను. నేను మా నాన్నకి పుట్టిన దాన్నే అని ఇక్కడున్న వాళ్ళకి గుర్తుంటే ఒక్క మాట చాలు ఈ పోరాటాన్ని ఆపేయడానికి. నీకు మరో దారి దొరికేంత వరకు నువ్వు మాతో పాటు ఉండమ్మా అన్న మాటలు తప్ప నేనింకేం వినను. వాళ్ళ కోసం మాట్లాడడానికి నువ్వేం రాక్కర్లేదు. నువ్వు నిద్రపో తల్లి. కుక్కలో పిల్లులో ఏ జంతువులు నీ దగ్గరికి రాకుండా అమ్మ చూసుకుంటానుగా. నువ్వు హాయిగా నిద్రపో. అమ్మ నిద్రపోకుండా కాపలా ఉంటాను. తొందరపాటు నిర్ణయం తీసుకోవడమే నీ తప్పు. అవునన్నయ్య, అంతా నా తప్పే. మీరందరూ కలిసి కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారే, అతను హత్య చేసి జైలుకు వెళ్ళింది నా తప్ప? పోలీసులొచ్చి నన్ను అక్కడి నుంచి పంపించింది కూడా నా తప్పేనా? జీవించడానికి ఒక చోటు కోసం ఇక్కడికొచ్చి నేను చేసింది పెద్ద తప్పు. పెళ్లికి ముందు వేణు మీద కొట్లాట్లో నరుక్కోడాలు గాని హత్య కేసులు గాని ఉన్నట్టు నాకు తెలీదు. నీకు పెళ్లి చేసి పంపిన తర్వాత వాడు కిరాతకుడిగా మారితే అది నీ తలరాతని నువ్వు సర్దుకుపోవాలి. మీరందరూ కలిసి నాకు రాసిన తలరాత అలా చెప్పచ్చు. మీకు కావలసిన వసతులన్నీ దొరికాయి. నడి రోడ్డున ఉన్నది నేనేగా. నాకు బిడ్డ ఉంది, ఇంకో బిడ్డ కడుపులో పెరుగుతోంది. నాకు ఉద్యోగం లేదు, ఉండడానికి చోటు లేదు, భోజనం కూడా లేదు. ఇవన్నీ లేకుండా ఎలా బతకాలో నేర్పివ్వండి.